వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఈరోజు మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు బాడీ మన దగ్గరకు వచ్చారు. వారి గురించి వారి పరిచయం చేసుకొని అసలు మెడిటేషన్ గురించి వారు ఏం చెప్తారో విందాం. రామూర్తి గారు సెక్రటరీ సార్, చెప్పండి మీ పేరు, మీ అనుభవాలు. నేను వరంగల్ రామన్నపేట, నా పేరు రామూర్తి. దాదాపుగా నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థకు రావడానికి కారణాలు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. మరి ఈరోజు వరంగల్ దర్శిని వారి వద్ద నాకున్నటువంటి ప్రాబ్లం నుంచి నేను ఎలా బయటపడ్డా, మరి ధ్యానం దేనికి ఉపయోగించుకోవాలి అనే దాని మీద నేను విశ్లేషించి ఇక్కడ చెప్పడానికి నేను ఇక్కడికి వేదిక మీదకి వచ్చిన. మరి దీనికి వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు. మరి మీ యొక్క వరంగల్ దర్శిని వారికి ఓకే. మరి నేను ఒక 2018 సంవత్సరంలో నాకు హార్ట్ ప్రాబ్లం, ఫస్ట్ డిస్క్ ప్రాబ్లం రావడం జరిగింది. ఆ డిస్క్ ప్రాబ్లంలో నేను సుమారు ఒక 2 సంవత్సరాలు బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితిలో నేను నాకు కొందరు మా వ్యక్తులు, మా కుల పెద్దలు వచ్చి నన్ను ధ్యాన మార్గానికి తీసుకుపోవడం జరిగింది. ధ్యాన మార్గంలో తీసుకుపోయినప్పుడు 15 రోజులు 15 మందిని బాగా ట్రైనింగ్ ఇచ్చి బత్తుల రాజవీర్ గారు అని సీనియర్ మోస్ట్ మాస్టర్ అని మరి ఆయన దగ్గర మేము నేర్చుకోవడం జరిగింది. నేర్చుకున్నప్పుడు 15 రోజులు నేర్చుకున్నాము. కానీ ఇంటికి పోయినాక మళ్ళీ నాకు ధ్యానం చేయాలంటే ఇంతమంది డాక్టర్ల దగ్గరికి 2 సంవత్సరాలు తిరిగినా కదా, 2 సంవత్సరాలు తిరిగిన తగ్గనటువంటి వ్యాధి ఈ డిస్క్ ప్రాబ్లము. శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటే వ్యాధి ఎలా తగ్గుతుంది అని చెప్పని నేను షార్ట్కట్లో దాన్ని నేను తీసి పక్కకు పెట్టడం జరిగింది. నెక్స్ట్ నాకు ఒక గిఫ్ట్ లెక్క నాకు ఒక 6 మంత్ తర్వాత నాకు హార్ట్ ప్రాబ్లం జరిగింది. హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే వెంటనే నాకు ఒక 6 మంత్ మెడిసిన్ రాసి ఆ 6 మంత్ మెడిసిన్ ద్వారా నాకు తగ్గుతుంది అని చెప్పిండు. 6 మంత్ తర్వాత నాకు మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి పోతే ఇది పెరిగింది, హార్ట్ ప్రాబ్లం పెరిగింది బాబు, బైపాస్ చేయాల్సి వస్తుందో లేకపోతే ఏమవుతుందో హాస్పిటల్ పోవాలంటే అప్పుడు హాస్పిటల్కు ఆయనే రాసిండు. రాస్తే అమరావతి ప్రభాకరాచార్య అని అప్పుడు పెద్ద డాక్టర్ ఎంజిఎంలో ఆయన పంపించడం జరిగింది. పంపిస్తే ఆ రిపోర్ట్ తీసుకొచ్చి ఆ టెస్ట్ చేసుకొచ్చినాక రిపోర్ట్ తీసుకొచ్చి చూపెడితే 1 మంత్ కంటే ఎక్కువ బ్రతికే అవకాశం లేదు, నాకు బైపాస్ చేయాలని అన్నారు. బైపాస్ చేయాలన్నప్పుడు మరి ఆ బైపాస్ చేస్తే మరి ఎట్లా ఉంటుంది అని అంటే తర్వాత ఇక్కడ 1,30,000 పట్టుకొచ్చుకోమన్నాను. 1,30,000 అంటే మాకున్న పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులతోటి డబ్బులు లేని విషయంలో ఉన్నాం. మరి అప్పుడు మా అబ్బాయి చెన్నైలో జాబ్ చేస్తున్నాడు. ఆ చెన్నైలో జాబ్ చేస్తున్న విషయం అప్పుడు ఆ పరిస్థితిలో 7,000 రూపాయల నౌకరు చేసినాడు. మరి అప్పుడు ఈ హెల్త్ కార్డు ఉపయోగించుకోవడం జరిగింది. హెల్త్ కార్డు ఉపయోగించుకుంటే అప్పుడు వాళ్ళు సర్జరీ చేస్తామన్నారు. అప్పుడు వెంటనే ఎంజోగ్రామ్ చేసి వాళ్ళు ఫస్ట్ నాకు రిపోర్ట్ ఏంటంటే ఎంజోగ్రామ్ చేసినా బ్రతికే అవకాశం లేదన్నారు. అయినా వాళ్ళు ఉషాముల్లపూడి హాస్పిటల్లో ఎంజోగ్రామ్ చేసి వాళ్ళు మరి బైపాస్ చేస్తే చేస్తాం లేకపోతే లేదు అని అన్నారు. వాళ్ళు ఎంజోగ్రామ్ చేసుడుతోటే వాళ్ళు ఏం చెప్పిందంటే ఇది బైపాస్ చేయరాదు, స్టంట్ వేయరాదు, లైఫ్ అంతా మెడిసిన్ వాడుకుంటుండాలి అని అన్నారు. ఆ మెడిసిన్ నేను ఒక 6 మంత్ వాడినాక ఒక డాక్టర్ను, మనకు నేచర్ క్యూర్ డాక్టరు ఓం ప్రకాష్ అని ఉన్నాడు, ఆ డాక్టర్ తోటి నేను సంప్రదించి ఆ మెడిసిన్ను నేను ఒక 6 మంత్లో 5 ట్యాబ్లెట్లు మానేయడం జరిగింది. నెక్స్ట్ 3 ట్యాబ్లెట్లు ఆ డాక్టర్కే తెలియకుండా నేను మెడిసిన్ మానేయడం జరిగింది. ఆ మెడిసిన్ మానేసినాక నేను ఫస్ట్ ఏంటి అంటే ఈ మెడిసిన్ మానేసే ముందు నేను ఫస్ట్ ఈ ధ్యానం గురించి నేను తెలుసుకోవడం జరిగింది. ధ్యానం గురించి తెలుసుకున్నప్పుడు ధ్యానం ఎట్లా చేయాలి అనేది మళ్ళీ విషయం ఫస్ట్ నేర్చుకున్న దాన్ని నేను మళ్ళీ ముందడికి తీసుకొచ్చి ఇప్పటి నుంచి నేను ధ్యానం చేయాలి, 1 మంత్ కంటే ఎక్కువ బ్రతకడు అన్నటువంటి పేషెంట్ను కదా, ఈరోజు నేను ఆ ధ్యానాన్ని ప్రవేశపెట్టుకోవాలని చెప్పని అదే మెడిసిన్ను వాడుకుంటా 3 నెలల్లో 5 ట్యాబ్లెట్లు తీసేయడం జరిగింది. మళ్ళీ 3 నెలల్లో ఆ ఉన్న 3 ట్యాబ్లెట్స్ తీసేసి నేను ధ్యానాన్ని పెంచుకొని ఈరోజు నేను హిమాలయాలకు మరి నడుచుకుంటా హిమాలయాలకు పోయిన మావతార్ బాబా కేవ్కు, అక్కడి నుంచి నల్లమల అడవులలో ట్రెక్కింగ్ 7 కిలోమీటర్లు పైకి ఎక్కడం జరిగింది. మరి అక్కడి నుంచి ఇప్పుడు నేను తిరుపతి మెట్లు ఎప్పుడు కూడా నడుచుకుంటా, నేను మా మనవలతోటి నడుచుకుంటా ప్రయాణం చేస్తుంటా. మరి ఈ స్ట్రెంత్ అంటే ఎలా వచ్చింది అంటే ఓన్లీ మెడిటేషన్ అంటే ఏంది, కేవలం శ్వాస మీద ధ్యాస. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మొత్తం శ్వాస మీద ధ్యాస అనేటువంటి దాన్ని మొత్తము అందరికీ అభ్యసించే విధంగా సులువుగా అర్థం చేసుకునే విధంగా సబ్జెక్ట్ ఇచ్చిండు మరి పత్రి గారు, మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు మా గురువు.
మరి అట్లాంటి పద్ధతిలో నేను వచ్చి ఈరోజు నేను ఈ ధ్యానంలోకి వచ్చి ఈ ప్రపంచం అంతా నాకు జరిగినటువంటి ఇష్యూ ఎవరికి ఉన్నా దాన్ని వాళ్ళు సాల్వ్ చేసుకునే విధానాన్ని అందరికీ చెప్పాలనేటువంటి దృఢ సంకల్పంతో నేను ఈరోజు అన్ని మరి హన్మకొండ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా నేను పనిచేస్తూ అన్ని జిల్లాలకు తిరుగుతూ అన్ని జిల్లాలలో మోటివేషన్ చేస్తూ మరి అన్ని మండలాలకు తిరుగుతూ మరి దీన్ని అందరికీ అందియాలనేటువంటి దృఢ సంకల్పమే నా యొక్క ఉద్దేశం. మరి ఈ అందరికీ అందాలనే ఉద్దేశంతో నేను ఈ వర్క్ చేస్తున్నా. మరి నా పిల్లలు కూడా ఇప్పుడు మా పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ నుంచి రీజైన్ చేసి ఆయన ఒక యోగా టీచర్గా ట్రైనింగ్ అయ్యి ఆయుర్వేద క్లినిక్ పెట్టుకున్నాడు. మరి అదే పద్ధతిలో మా కోడలు కూడా యోగా టీచరే. మా చిన్న అబ్బాయి రసాయన ఎరువులు లేకుండా పంటలు పండిస్తాడు. ఆయన ఇన్కమ్ సోర్స్ ఉన్నప్పటికీ కూడా ఒక మంచి ఆధ్యాత్మికత వైపు పోవాలనేటువంటి నమ్మకంతో ఆయన యోగా టీచర్గా ట్రైనింగ్ అయ్యాడు. మా బిడ్డ కూడా యోగా మీద ఇప్పుడు లెక్చరర్గా చేస్తూ పిహెచ్డి చేస్తుంది ఆమె. మరి అంటే మా ఫ్యామిలీని నేను మా ఫ్యామిలీని టోటల్గా ధ్యాన మార్గంలోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ధ్యాన మార్గంలో మేము చాలా హ్యాపీగా మేము జీవించడం జరుగుతుంది. ధ్యానం అంటే ఎందుకు పనిచేస్తుంది అని అంటే ఇందుకు పనిచేస్తుందని నిదర్శనానికే నేను ఇవన్నీ చెప్పడం జరిగింది సార్. ఓకే, బాగుంది సార్. మీ చెప్పే దాని ప్రకారం అటు మెడిసిన్స్ వాడుతూ మెడిసిన్స్ తగ్గించుకుంటూ మీ యొక్క డిసీజ్ని తగ్గించుకున్నారండి. ఓకే, ఇది కరెక్టే, నేను కాదంటలేను. ఇప్పుడు పద్మ మేడం గారు చెప్పండి, మెడిటేషన్ స్టార్ట్ కావాలంటే న్యాచురల్గా కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఈ కాన్సన్ట్రేషన్ రావాలంటే ఏం చేయాలి? మీ అనుభవం కూడా చెప్పండి. మీకు ఎట్లా కాన్సన్ట్రేషన్ పెంచుకున్నారు? మీరు ఎలా మెడిటేషన్ స్టార్ట్ చేశారు? ఎందుకోసం ఈ మెడిటేషన్ స్టార్ట్ చేశారు? ఎట్లా మీ మెడిసిన్స్ వాడలు? మీ అనుభవం ఏంటి? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ జాయింట్ సెక్రటరీ నేను 2022లో వచ్చాను సార్. నాకు బ్యాక్ పెయిన్ ఉండే. బ్యాక్ పెయిన్ తోటి రైట్ సైడ్ కాలు అసలు పని చేయకపోయేది. తిమ్మిరొచ్చి అట్లొచ్చి ఇక డాక్టర్ దగ్గరికి పోతే వద్దు, ఆపరేషన్ వద్దు, ఫిజియోథెరపీ చేయించుకోండి అంటే ఫిజియోథెరపీ నెలలు చేయించుకునేదాన్ని. ఫిజియోథెరపీ కూడా ఏం పని చేయలే. పోయినప్పుడు అలా తాత్కాలికంగా అట్లా బాగుండేది. మళ్ళీ యథావిధంగా కింద వంగి కూడా ఏ వస్తువు తీయకూడదు, మీరు ఏమైనా కాలుతోటి తీసుకోండి లేకపోతే కింద కూర్చొని తీసుకోండి అని అలా అంటే ఎట్లా ఇంతనా. నాకు ఈ ధ్యానం గురించి నాకు తెలియదు. మా పైన అపార్ట్మెంట్లో లతా మేడం ఆమె చెప్పింది. ఆమె చెప్పిన కాడ నుంచి నేను ధ్యానం స్టార్ట్ చేసిన కాడ నుంచి నాకు ఈ కాలు గుంజడము ఆ విధంగా కొంచెం బాగుంది. అట్లా నేను ట్యాబ్లెట్లు ఒక 4 రకాల ట్యాబ్లెట్లు రాసాను డాక్టర్. షుగర్కి 4 రకాల ట్యాబ్లెట్లు రాస్తే దాంట్లో నేను ధ్యానం చేసుకుంటూ రోజుకి 4 అవర్స్ చేసుకునేదాన్ని. అట్లా చేసుకుంటూ ఒక 2 ట్యాబ్లెట్ మానేసిన, 2 ట్యాబ్లెట్ వేసుకుంటున్నా. ఇప్పుడు షుగర్ నార్మల్గా ఉంది. కాళ్ళు కూడా నాకు బాగా పనిచేస్తుంది. నా బాడీ నాకు బాగా సహకరిస్తుంది. ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. సంధ్య మేడం చెప్పండి, మీ అనుభవం ఏంటి? నా అనుభవం చిన్న పద్యం. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి ఓం శ్రీ గురుభ్యో నమః. గురువులందరికీ నా ప్రణామాలు. ఇప్పుడు నా పేరు సంధ్య, వరంగల్ పిఎస్ఎస్ఎం, హన్మకొండ పిఎస్ఎస్ఎం జనరల్ సెక్రటరీ ఉన్నాను. ఇప్పుడు నేను 2020లో చాలా అనారోగ్యంగా ఎంతో బాధపడేదాన్ని. నాకు సైనస్ బాగా ఉండేదన్నమాట. ఈ యొక్క సైనస్ చేయబట్టికి నేను డే టు డే యాక్టివిటీస్ కరెక్ట్గా చేసుకోలేకపోయేదాన్ని. నాకు ఒక చిన్న బాబు 1 ఇయర్ బాబు ఉండేది 2020లో. వాడికి యాక్చువల్గా వాడిని చూసుకోవడానికి కూడా అంత తలనొప్పి, తల అంతా బరువుగా ఉండడం, హెల్త్ ఇష్యూస్తో చాలా సతమతం అవుతూ ఉండేదాన్ని. ఆ టైంలో నా లక్ కొద్దీ ఒక యూట్యూబ్ ఛానల్లో, ప్రముఖమైన యూట్యూబ్ ఛానల్లో ధ్యానం వలన మనం రోగాలను తగ్గించుకోవచ్చు, దాని వలన మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని నేను తెలుసుకున్నా. దానివల్ల అది తెలుసుకొని సరే మనం ఎందరో డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నాము,
అన్నీ ప్రయత్నించిన లాస్ట్ ప్రయత్నంగా ఈ ధ్యానంని చేసి చూద్దాము అని నేను సంకల్పం చేసుకున్నా. ఒక 41 days చేసి చూడండి, మీ మానసికంగా శారీరకంగా అన్ని ప్రాబ్లమ్స్ సెట్ అవుతాయి అని నేను తెలుసుకున్నా. సో 41 days ప్రాక్టికల్గా రోజు మార్నింగ్ లేచి 4 నుంచి 6 వరకు డైలీ 2 hours కంటిన్యూస్గా చేయడం వలన ఆటోమేటిక్గా నాకున్న సైనస్ దానంతట అదే పోవడమే కాకుండా మానసికంగా ఉన్న అలజడులు, ప్రశాంతత అన్నీ ఏర్పడ్డాయి అన్నమాట. ఈ ధ్యానం వలన మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరైనా చెప్తే హాస్యంగా తీసుకుంటాం, కానీ కాదు. ఏదైనా సాధించాలి అంటే దాని మీద నమ్మకంతో మనం సంకల్పం పెట్టుకొని మనం దాన్ని కృషి చేస్తే మనం ఫలితాలు చూడగలం. ధ్యానము మనం కాన్సన్ట్రేషన్తోని నమ్మకం పెట్టి చేయడం వలన మనకున్న ఆరోగ్య సమస్యలను తొలగించుకోవచ్చు. దానికి నేనే ఒక మంచి ప్రత్యక్షమైన ఎగ్జాంపుల్. మానసికంగా ఎంత ప్రశాంతత, దానివల్ల మనకున్న కుటుంబంలో ఉన్న అన్ని పనులు కరెక్ట్గా చేసుకోవడము, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో పనులు ప్రశాంతంగా చేసుకోవడము, బయట ఒక మంచి పర్సన్గా మనకు గుర్తింపు అనేది లభిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ మనకు పెరుగుతుంది, వైబ్రేషన్స్ పెరుగుతాయి, పాజిటివ్ ఎనర్జీస్ పెరుగుతాయి. అంతా మన లైఫ్ అనేది ఒక పాజిటివ్ వేలో, ఆనందకరమైన వేలో వెళ్ళడానికి ఈ మెడిటేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దీని లాభాలు అనేది బయటకు వస్తాయి. కానీ మనం దాన్ని ఫస్ట్ నమ్మి చేయడం అనేది మన బాధ్యత. నమ్మాలి, దాన్ని నమ్మి మనం ముందుకు వెళ్ళాలి. మార్నింగ్ డైలీ 2 hours చేసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్య అయినా ఇట్టే తొలగిపోగలదు. ఇది నా యొక్క అనుభవం అండి. రాజేశ్వరి మేడం, మీరు మీ అనుభవం గురించి చెప్పండి. నా పేరు రాజేశ్వరి. నా అనుభవం ఏంటంటే బాగా టెన్షన్స్. నేను హౌస్ వైఫ్ ఎన్ని టెన్షన్స్ అని అంటే ఇక అన్ని బాగా ఎక్కువ టెన్షన్స్ ఉండేది. ఈ టెన్షన్స్ ఎట్లా పోడగొట్టుకోవాలి ఏంటిది అనేది బాగా ఆలోచన బాగుండేది. అయితే మా గోపాలపురంలోనే బ్యానర్ ఉచితంగా నేర్పబడును అని బ్యానర్ కట్టిండ్రు. ఈ ఉచితంగానే కదా అని చెప్పేసి సుదర్శన్ రెడ్డి అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ నేను మెడిటేషన్ కోసము తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు 8 సంవత్సరాలే. మెడిటేషన్ వల్ల టెన్షన్స్, బాధలు అన్నీ ఎట్లా పోవాలి ఏంటిది అనేది కూడా మనకు ప్రశాంతంగా చాలా ఉంటుంది. అంతే, ఎన్ని గంటలు చేసుకుంటే అన్ని గంటలు మనకు పవర్ అనేది మనకు తెలుస్తుంది. పొద్దున ఉదయం 4 గంటలకు లేవసి చేసుకుంటే ఎక్కువ పవర్ ఉంటుంది మనకి. ఎన్ని టెన్షన్స్ వచ్చినా ఎంతైనా మనకు ఎన్ని అయినా కానీ ఎదుర్కోగలుగుతాము. అందరికి వరంగల్ దర్శనకు అవకాశం ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు. చాలా చాలా ధన్యవాదాలు. సంధ్య మేడం, మీరు మీ అనుభవాలు చెప్పండి. నా పేరు సంధ్య. నేను హౌస్ వైఫ్ అనే ఇంట్లోనే ఉంటాను. ఇక బాగా టెన్షన్స్ ఎక్కువ. పిల్లలు ఇద్దరు ఫారెన్కి వెళ్ళారు. ఇక వెళ్ళి సార్ పొద్దున స్కూల్కి వెళ్ళిపోతారు. ఇక నాకు టెన్షన్తో తలనొప్పి, మళ్ళీ బ్యాక్ పెయిన్ కూడా బాగా రావడం మొదలుపెట్టింది. దానివల్ల అది ఎలా తగ్గుతుందని మెడిసిన్ కూడా వాడుతున్నాను. వాడుకుంటే నాకు ఇది 1 year అవుతుంది. నా ఫ్రెండ్ రాజేశ్వరి ఇందులో మెడిటేషన్ చేయడం వల్ల నీకు చాలా లాభం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. దానివల్ల ఫస్ట్ నేను నమ్మలేదు. చాలా ఎన్నోసార్లు ధ్యానానికి రమ్మనేది, అయినా కూడా నాకు నమ్మకమే కుదరలేదు. ఇక సరే చేద్దాం, ఎందుకైనా మంచిది అని తనతో క్లాసులకు వెళ్ళడం, ధ్యానం వినడం ఇవన్నీ బాగా అలవాటు చేసుకున్నాను. చేసుకొని ఫస్ట్ 1/2 hour నుంచి స్టార్ట్ చేశాను. తర్వాత 1 hour, ఇప్పుడు 2 hours 3 hours చేస్తున్నాను. రోజు మార్నింగ్ చేస్తాను. మళ్ళీ మా సార్ కూడా నేర్పించాను. ఆయన స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ కంపల్సరీ చేస్తూ ఉంటారు. 2 hours అయినా చేస్తారు. దానివల్ల ఇప్పుడు ఇద్దరికి ఆరోగ్యం బాగానే ఉంది. తనకు థైరాయిడ్ వచ్చింది. అవి వాడడం, ఇట్లా ధ్యానం చేయడం వల్ల మెడిసిన్ కూడా చాలా తగ్గింది. ఫస్ట్లో ఎక్కువ వేసుకున్నారు, ఇప్పుడు ఎక్కువ లేదు, తక్కువ మామూలుగా తగ్గించిచ్చారు. ఇక దానివల్ల తను కూడా చేస్తున్నారు. నేను ఎప్పటికీ క్లాసెస్ గిట్లా ధ్యానానికి వెళ్తూనే ఉంటాను. తలనొప్పి బాగా తగ్గిపోయింది. ఇంకా నడుము నొప్పి అయితే అసలు లేనే లేదు, అసలు రావడం కూడా లేదు. ఫస్ట్లో బాగా ఇట్లా కూర్చోడానికి కూడా వీలయ్యేది కాదు, చాలా ఇబ్బంది పడేది. అంటే డోలో 650 కానీ పారాసిటమాల్ కానీ ఏం వేసుకోరు? ఇప్పుడు ఏం వేసుకోవట్లేదు. ఒక తలనొప్పికి మాత్రం ఇక డాక్టర్ దగ్గరికి వెళ్తే స్పెడ్స్ ఇచ్చారు. అంటే ఎప్పుడు అది కూడా ఎప్పుడో పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు లేకుండా ఫ్రీగానే ఉంటున్నాను. ఇప్పుడు టెన్షన్ ఉంటే అప్పుడు పోయి మెడిటేషన్ లో కూర్చుంటారా? కూర్చుంటాను, ఎక్కువ చేస్తాను. ఎందుకంటే ఇక పిల్లలు కూడా ఇంట్లో లేరు. ఇక సార్ స్కూల్కి వెళ్ళిపోతారు కదా. ఇక పని కూడా ఏమి ఉండక ఆలోచనలు చేయడం వల్లనే నాకు ఎక్కువ వచ్చేసినట్టు అనిపించింది. అని ఎక్కువ మధ్యాహ్నం కూర్చుంటానైతే అసలు టీవీ కూడా ఎక్కువ చూడండి. పిల్లలు స్టేట్స్ లో ఉండటం వల్ల వెళ్ళిపోయారని ఇక చిన్న బాబు కొంచెం నాకు బాగా అటాక్ట్. ఇక్కడే చదువుకునేది, ఇక నాతోటే ఎక్కువ ఉండేది. ఇక బాబు వెళ్ళడం వల్ల నేను చాలా
డల్ అయిపోయాను. వెరీ గుడ్. ఇప్పుడు 1 year నుంచి అయితే ఇక తనే నా ఫ్రెండ్, తన వల్లనే బాగా నేను అయిపోయాను. ఎవరు మెడిటేషనే మీ ఫ్రెండ్? ఈమె మీ ఫ్రెండా? లేకపోతే మెడిటేషనే మా ఫ్రెండ్, మెడిటేషన్ తోనే నేను ఉంటా? తన వల్లనే నేను చాలా లాభపడ్డాను కూడా. ఓకే 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 మేడం. చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. రవీందర్ గారు, మీరు పరిచయం చేసుకోండి. అసలు ధ్యానం ఎలా స్టార్ట్ చేయాలి, ధ్యానం వలన మనకేం లాభం వస్తుంది, ఇది ఎలా ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ధ్యానం మీద కూర్చున్నామంటే అప్పుడే కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి ఈ కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలంటే ఎలా చేయాలి, దాని గురించి మీరు విపులంగా మా ప్రేక్షకులకు చెప్పండి. నా పేరు ఎం రవీందర్. మేము డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా. ఈ పిఎస్ఎస్ఎం హన్మకొండలో వైస్ ప్రెసిడెంట్గా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ధ్యానం నేను అంటే 2018లో ఈ పిఎస్ఎస్ఎం పిరమిడ్ మెడిటేషన్ ధ్యానానికి వచ్చాను. వచ్చినాక అంటే ఈ ధ్యానం ఎలా అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం, అంటే శ్వాసతోని లోపలికి మనం ప్రయాణం చేయటం. అంటే ఇప్పుడు మనకు నిద్రలో ఎనర్జీ వస్తుంది కానీ ఎవరికి ఆ జ్ఞానం అయితే లేదు. అది స్పిరిచువల్ సైన్స్, అంటే మనం చదువుకునేది ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, అది ఫిజికల్ సైన్స్. కానీ ఇది స్పిరిచువల్ సైన్స్. దీన్ని ఎక్కడ చెప్పరు, ఏది స్కూళ్ళల్లో కానీ ఇంజనీరింగ్లో కానీ ఎక్కడ చెప్పరు. కానీ ఇది బయట ఉన్న ఆర్గనైజేషన్స్ ఫ్రీగా ఆఫ్ కాస్ట్ మీద చెప్తున్నాయి. వాళ్ళు అంటే చెప్పుకుంటూ ఫ్రీగా చెప్తారు, ప్లస్ వాళ్ళు చెప్పడం కూడా అనుభవ జ్ఞానమే చెప్తారు కానీ ఏదో పుస్తక జ్ఞానం ఎవరు చెప్పరు. కాబట్టి అనుభవాలు అందరి విని నేను కూడా ఈ జ్ఞానాన్ని నేర్చుకొని దాని వల్ల అనుభవాలు పొంది అందరికీ చెప్పాలనేది నా యొక్క ఉద్దేశం. మేము అలా ఒక 3 months ప్రాక్టీస్ చేశాను. డైలీ మార్నింగ్ పోయి గ్రూప్ మెడిటేషన్ పిరమిడ్ కిషన్ రెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో పిరమిడ్ ఉంటుంది, అక్కడ ఒక 20 మందిని రెగ్యులర్గా ధ్యానం చేయటం. డైలీ ఈవినింగ్ 6 to 7 ధ్యానం చేసేది. ఆ ధ్యానానుభవాలు మళ్ళీ ఒక 21 days రెగ్యులర్గా చూసినాక ఏమనిపిస్తుంది అంటే మనకు ఏమన్నా బాధలు ఉన్నా కూడా వాటిని దూరం పెట్టే శక్తి వస్తుంది మనకు. అంటే పిరమిడ్ కింద కూర్చుంటేనే ధ్యానం వస్తుందా, లేకపోతే ఎక్కడైనా మనం కూర్చొని ధ్యానం చేయొచ్చా? అయితే మన ఇంట్లో కన్నా పిరమిడ్లో కింద కూర్చుంటే 3 times ఎక్కువ ఎనర్జీ వస్తుంది. అంటే అంత ఎనర్జీ ఆ పిరమిడ్లో ఉంటుంది? పిరమిడ్లో ఉంటుంది. అది మనము అనుభవిస్తే మనకు తెలుస్తుంది. మన ఇంట్లో కూర్చుంటే ఒక 10 minutes పట్టచ్చు, కానీ అందులో ఒక 2 minutesలో మనకు మైండ్ చాలా ఆలోచనలు తగ్గిపోతాయి. అసలే కాన్సన్ట్రేషన్ లేని ఈ టైం లోపట, ఈ బిజీ షెడ్యూల్ లోపట ఇంత మెడిటేషన్గా ఉండాలంటే అది సాధ్యం అవుతుందంటారా? అంటే మీలాంటి మన ఏజ్ గ్రూప్ కాకుండా యంగ్స్టర్స్ పిల్లలకు కూడా ఇది అలవాటు చేసుకోగలరా? అంటే ఫస్ట్ ఎవరికైనా కుదరదు. మన మైండ్ ఏంటంటే బాగా ఆలోచనలు, ఇంకా ఈయన ఏదో కొత్తగా పద్ధతిలో ఉన్నాడని చెప్పి మైండ్ ఇంకెక్కువ ఆలోచనలు ఇస్తుంది ఫస్ట్. కానీ ఫస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. ఒక 1 week తర్వాత ఆలోచనలు అంటే 1 week నీకు ఇంతకుముందు వచ్చే ఆలోచనల కన్నా ఇంకెక్కువ వస్తాయి అప్పుడు ఫస్ట్ 1 week. అచ్చా. కానీ వెల్కమ్ చెప్పాలి. ఆలోచనలను మనం హెజిటేట్ చేయొద్దు. వెల్కమ్, నువ్వు రండి అంటే మా బ్రెయిన్ ఖాళీ అవుతున్నట్టు ఫీల్ కావాలి. వాటితోని నువ్వు ఫ్రెండ్లీగానే ఉండాలి. హెజిటేట్ చేస్తే అవి నీకు ఇంకా ఎక్కువ వచ్చి నిన్ను ఇబ్బంది పెడతాయి. కానీ వెల్కమ్, నువ్వు రా అంటే నా నుంచి బయటికి పోతున్నావు అని ఫీల్ కావాలి. అట్లా చేస్తుంటే మన మనసు మన ధ్యానంలోకి వస్తుందంటారా? మెల్లమెల్లగా చేస్తుంటే అంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకు నిద్రలో కాస్మిక్ ఎనర్జీ వస్తుంది కానీ అది గమనించాం. ఆ నిద్ర కన్నా 3 రెట్లు మనకు ధ్యానంలో వస్తుంది. కాస్మిక్ ఎనర్జీ అంటే మనకు చిన్నప్పుడు మాడ అనే ప్లేస్ ఉంటుంది, ఏది నెత్తిలో అంటే మన తలలో. అది మనం స్పిరిచువల్గా ఏమంటామంటే బ్రహ్మరంధ్రం అంటాం. ఆ బ్రహ్మరంధ్రం గుండా మనకు నిద్రపోయినాక మైండ్ 0లో ఉన్నప్పుడు మనకు కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఇది బయట ఏ కళాశాలలు కానీ ఇవి కానీ చెప్పవు. ఇది స్పిరిచువల్ సైన్స్. మన ఋషులు అనేటోళ్ళు వాళ్ళు దర్శించి, వాళ్ళు అనుభవించి, వాళ్ళ జ్ఞానాన్ని రంగరించి పోయారు. దాన్ని ఈ స్పిరిచువల్ అది చాలా సొసైటీస్ అన్నీ అవి మెయింటైన్ చేసుకుంటూ ఉచితంగా చెప్తున్నాయి. ఆ నిద్రలో వచ్చేదానికన్నా మనకు ధ్యానంలో 3 రెట్లు ఎక్కువ వస్తుంది. కాకపోతే ఫస్ట్ కూర్చుంటే ఏమవుతుందంటే, మనకు ధ్యానం చేస్తే ఏమవుతుందంటే ఆత్మకు ఆహారం, ఫుడ్ తింటేనో బాడీకి ఆహారం అవుతుంది, ధ్యానం చేస్తే మన ఆత్మకు ఆహారం అవుతుంది. అంటే మైండ్ అనేదేమో ఒక మాయ చేస్తుంది, మనలా మభ్య పెడుతుంది, మనలా
కాబట్టి మైండ్ వర్సెస్ సోల్ అన్నమాట. మైండ్ ఈజ్ నెగటివ్ ఎనర్జీ, సోల్ ఈజ్ పాజిటివ్ ఎనర్జీ. ధ్యానం చేస్తే ఏమవుతుందంటే ఆ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరిగి మనలో ఉన్న నెగటివ్నెస్ అంతా తగ్గిపోతుంది. అంటే ఆలోచనలు ఆటోమేటిక్గా నీకు మెల్లమెల్లగా తగ్గిపోతాయి. ఫస్ట్ కూర్చోవడం నేర్చుకోవాలి. ఫస్ట్ కూర్చుంటే ఏంటంటే 21 days 11 days పెట్టుకుంటే ఈ మండల దీక్షలో మన బాడీ దానికి ట్యూన్ అవుతుంది. ఇప్పుడు మండల దీక్ష ఎందుకు పెడతామంటే నీ బాడీ మైండ్ దానికి ట్యూన్ కావడానికి. కాబట్టి ఒక 21 days ఎవరైనా చేయొచ్చు. కాకపోతే ఒకరికి 21 days పట్టచ్చు, ఒకరికి 41 days పట్టచ్చు. కానీ అంటే రెగ్యులర్గా చేయాలి. చేస్తే మాత్రం తప్పకుండా రిజల్ట్ వస్తుంది. మన ఎల్డర్ జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ లేకుండే సార్. వాళ్లకు కాన్సన్ట్రేషన్ ఉండేది, మంచి ఫుడ్ ఉండేది. ఇప్పుడు ఫుడ్తోనే అనుకుంటా ఇవన్నీ రావటం, ఈ డిసీజెస్ రావటం. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం సైకాలజీ ప్రకారం ఈ టాబ్లెట్ వేయగానే కొంచెం హెడేక్ లేస్తున్నది, వెంటనే పారాసిటమాలో ఓ డోలో 650 వేసుకోవటం అలవాటు అయిపోయింది, ఒక బాడీకి అలవాటు అయిపోయింది. ఇది రాగానే మనం ఇట్లా మెడిటేషన్తోనే అంత తొందరగా క్యూర్ అవుతుందంటారా? మెడిసిన్స్కు అయినంత స్పీడ్నెస్ ఈ మెడిటేషన్తోనే అవుతుందంటారా? అయితే ఇప్పుడు డిసీజ్ నాకు షుగర్ ఉంది సార్, నేను రోజు ఇన్సులిన్ తీసుకుంటున్నా. నేను మెడిటేషన్ చేయగానే ఇన్సులిన్ తీసుకోవటం బంద్ చేసి నేను అది చేయమంటారా? అంటే నాకేంటంటే అలోపతి మెడిసిన్స్, ఈ మెడిసిన్స్ వల్ల నా బాడీ అడ్జస్ట్ అయిపోయింది. నా బాడీ అడ్జస్ట్ అయిపోయి నాకు ఇన్సులిన్ తీసుకోవాలి. తీసుకోకపోతే నా ఫుడ్లో ఇది కాదు. ఈ ఫుడ్ ఇవాళ రేపు ఫుడ్ కూడా అట్లా ఉన్నది. మనం ఇప్పుడు మెడిటేషన్ చేయగానే ఇప్పుడు ఇదే నేను మార్నింగ్ 20 units తీసుకుంటా, ఈవినింగ్ 15 units తీసుకుంటా. ఇటు మెడిటేషన్ చేసుకుంటూ నా యూనిట్స్ ఏమైనా తగ్గించుకుంటూ రావచ్చా, లేకపోతే మన నా ఫుడ్లో కూడా ఏమన్నా చేంజెస్ తీసుకురావాలన్నా? ఓకే సార్, ఇప్పుడు అన్నిటికీ మూల కారణమైతే ఫుడ్. అంటే మనకు వెనకటి ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ ఉంది. అంటే ఏం ఎరువులు వేయలేదు, ఏమంటే పెస్టిసైడ్స్ వేయలేదు, డిఏపి ఏం ఎరువులు వేయలేదు. ఇప్పుడు ఏంటంటే గడ్డి మందులు వేస్తే అన్ని చేస్తున్నాయని అనుకుంటున్నాం. అది స్లో పాయిజన్ మనకు కూడా యాడ్ అవుతుంది అనేది మనం ఆ స్పృహలో లేం. నేను మాత్రం అన్ని మా ఇంట్లో పంట పండినా కూడా నేను ఆర్గానికే షాప్లో కొనుక్కుంటా. ఆర్గానిక్ రైతులు పరిచయం ఉంటుంది. మాది మహర్షి గోశాల కాబట్టి మేము వాళ్ళకి ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ట్రైనింగ్ ఇచ్చాం. ఆ ట్రైనింగ్ ఇచ్చిన రైతులు మాకు బాగా పరిచయం, పర్సనల్గా ఫ్రెండ్స్ లాగా. సో వాళ్ళ దగ్గర నమ్మకం. మా ఇంట్లో పండిన వడ్ల రైస్ తిన, వాళ్ళు పండించిన ఆర్గానిక్ రైతులు పండించినయే కారం, ప్రతి ఐటమ్. అంటే ఫుడ్ పొల్యూషన్ ఏమై తింటే మన బాడీ పొల్యూట్ అవుతుంది, మన మైండ్ పొల్యూట్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే అన్ని కల్తీ. ఒక రైస్ అనే కాదు, పాలు కల్తీ, ప్రతి ఫుడ్ కల్తీ అయిపోయింది. మళ్ళీ బయట ఫుడ్ ఎక్కువ తినడం నేర్చుకున్నారు. ఆ బయట ఫుడ్లో వాళ్లకు లాభాలు తప్ప వాళ్ళకు మన ఆరోగ్యం అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, ఐఆమ్ ద ఎగ్జాంపుల్. నో డాక్టర్, నో మెడిసిన్. ఐఆమ్ 61 years రన్నింగ్. నేను రోజు కాసేపు బాడీకి యోగా చేసుకుంటా, ఒక 1 hour మైండ్ కోసం మెడిటేషన్ చేసుకుంటా. ఇవి రెండు చేసుకుంటే అటు బాడీ ఫిట్గా ఉంటుంది, మైండ్ ఫిట్గా ఉంటుంది. నువ్వు తినే ఆహారం అది వెజిటేరియన్ అయితే నీకు మంచి గుణాలు వస్తాయి. అంటే వెజిటేరియన్ కావాలి, ఆర్గానిక్ కావాలి, రెండు అయితే మాత్రం నేను మొదటి నుంచి ఆర్గానిక్ ఐటమ్సే తీసుకుంటా. ఆర్గానిక్ షాప్ ఎక్కడున్నా కూడా పోయి కొనుకొచ్చుకుంటాం. ఇప్పుడు మనం ఎట్లా అలవాటైనాము సార్, ఓకే, మనం ఎట్లా అలవాటైనామో మన ల్యాండ్ కూడా అట్లా అలవాటైంది. కాంప్లెక్స్ వేయాలి, యూరియా వేయాలి, డిఏపి వేయాలి, ఇవి వేస్తేనే పంట రావాలి. అచ్చా, రైతు కూడా చూస్తున్నాడు నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంత వస్తున్నది. ఇదివరకు ఎంత ఉండే అంటే మన వెనకటి కాలంలో 1 ఎకరానికి 10 బస్తాలు పండిస్తే ఇవాళ 40 బస్తాలు పండిస్తున్నారు. దానికి కారణం ఏంటి తెలుసా? కాంప్లెక్స్ వేయటం, యూరియా వేయటం, ఈ ఫర్టిలైజర్స్ వేయటం వల్ల. మీరేమంటున్నారు? ఆర్గానిక్ వేయాలి, ఫర్టిలైజర్ వాడద్దు, పెస్టిసైడ్స్ వాడద్దు, అలాంటి రైసే వాడతా అంటే మళ్ళీ మన పంటలు ఇదే మళ్ళీ 10 బస్తాలకు పోతుంది. ఇప్పుడు 40 బస్తాలు, 50 బస్తాలు, 60 బస్తాలు తీసిన, 100 బస్తాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారట సార్. అంటే నేను చూడలేదు కానీ 60-50 బస్తాల వరకు మాత్రం 50 క్వింటాలు అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎక్కువ పంట తీసిన రైతులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఏంది, వితౌట్ ఫర్టిలైజర్ నో ఫుడ్, అసలు నో పంటలే ఇప్పుడు రావటం లేదు అట్లా. ఇప్పుడు దాంతో కూడా మనం ప్రాబ్లం అవుతుంది కదా అని నేను అనేది. ఆర్గానిక్ ఫుడ్డే ఇక్కడ తీసుకోవాలంటే ఎక్కడ దొరకాలి, ఇవన్నీ కూడా ఒక మా ప్రేక్షకులకు ఫలానా ప్లేస్లో అవుతున్నాయి, లేకపోతే ఇది వల్ల అది అవుతున్నది. దట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దట్. ఓకే సార్, ఆర్గానిక్ ఫార్మింగ్లో మరీ అంటే ఒక 10 bags తక్కువ వస్తాయేమో, కానీ
నీకు మంచి ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటే నువ్వు అంటే ఎక్స్పెన్సెస్ అనేది మెడికల్ ఎక్స్పెన్సెస్ తగ్గిపోతాయి. నువ్వు క్వాంటిటీ బేస్ మీద కాదు, క్వాలిటీ బేస్ మీద మాత్రం నువ్వు కొద్దిగా తిన్నా కూడా, నువ్వు మెడిటేషన్ చేస్తే వచ్చే ఎనర్జీతోని నువ్వు కొద్దిగా తీసుకున్నా కూడా సరిపోతుంది మనకు. అంటే ఎంత తిన్నా ఇప్పుడు క్వాంటిటీ కావాల్సిన దానికన్నా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాను. అసలు ఫిజికల్ వర్క్ చేస్తలేరు ఫండమెంటల్గా. చేయకుండా తీసుకోవటం ఎక్కువ ఫుడ్ తీసుకొని వాళ్ళు 50% తీసుకుంటే సరిపోతుంది, కానీ వాళ్ళు 100% తీసుకుంటున్నారు. నువ్వు బాడీని అంటే స్టమక్ని గమనించరు, వాళ్ళు మైండ్ వాంటెడ్ అన్నమాట. మంచిగుందా ఎక్కువ తిని రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు పొల్యూషన్ అయి రోగాలు వస్తున్నాయి, ఎక్కువ ఫుడ్ తిని రోగాలు వస్తున్నాయి. అంటే నువ్వు మైండ్ వర్కే చేస్తున్నావు, బాడీ వర్క్ చేస్తలేవు. బాడీ వర్క్ చేయనప్పుడు తక్కువ తీసుకున్నా సరిపోతుంది. కాబట్టి ఆ అవగాహన లేదు. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు తినడం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాను. అసలు వాటర్ కూడా తాగి మన వెనకట వాళ్ళు బ్రతికిన్లు. మనం బాడీలో 3/4 వాటర్ ఉంటుంది, 1/4 ఫుడ్ ఉంటే నువ్వు 3/4 ఫుడ్ తీసుకుంటున్నావు, 1/4 వాటర్ తీసుకుంటున్నావు. నీ బాడీలో నేచర్లో ఏముందో నీ బాడీలో అది ఉంది, కానీ నువ్వు బ్యాలెన్స్ చేస్తలేవు దాన్ని. నీకు ఆ అవగాహన ఉండలేదు. ఎందుకంటే మైండ్ ఏం చేస్తుంది, తిను 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 అని చెప్పి స్నాక్స్ తింటాడు, టీలు తాగుతాడు, ఒక టైం లేదు ఏం లేదు సార్. తింటారు ప్రతి ఈ షాపులన్నీ అదైతున్నాయి. అంటే ఒక పూట తింటే యోగి, 2 పూటలు తింటే భోగి, 3 పూటలు తింటే రోగి అన్నాం. ఇది మన వేదం చెప్పింది, మన ఋషులు చెప్పారు. కానీ మనం ఎన్నిసార్లు తింటున్నాం? 6 నుంచి 8 నుంచి 10 సార్లు తింటున్నాం. టీ కూడా ఫుడ్డే అని గమనించండి. నీ బాడీకి డైరెక్ట్ బ్లడ్లో కలిసేది హాని ఒక్కటే. మిగతా ఏ ఫుడ్ తీసుకున్నా, టీ 1/2 కప్పు తాగినా, నువ్వు ఫుల్ మీల్స్ తింటే లోపల ఎన్ని క్రియలు జరగాలో 1/2 కప్పు టీ తాగినా కూడా నీకు అన్ని క్రియలు జరగాల్సిందే. నువ్వు ప్యాంక్రియాస్ లైఫ్ 100 years డిజైన్ చేసి పంపించిండు గాడ్. అది ఎన్నిసార్లు తింటే? 3 సార్లు తింటే. నువ్వు 10 సార్లు తింటున్నావు, నీ లైఫ్ ఏమవుతుంది? 100 years ఉన్న ప్యాంక్రియాస్ లైఫ్ 30 yearsకి వచ్చేసింది ఆటోమేటిక్గా. అంటే ఇవన్నీ నేను చూస్తుంటే అంటే నా సోల్తోని కనెక్షన్ అయితే నా ఇన్నర్ మెసేజ్ ద్వారా ఇవన్నీ వస్తున్నాయి. నేను ఏదో పుస్తకాలు చదివి ప్యాంక్రియాస్ ఇట్లయితుందని నేను చెప్పట్లేదు. నేనేం డాక్టర్ని కాదు, నేను ఇంజనీర్ను. కానీ నాకు జరిగిన నా వాయిస్, నా ఇన్నర్ వాయిస్, అంటే ధ్యానం ద్వారా నేను ఏం చేస్తున్నా, నా ఆత్మకు శక్తిని ఇస్తున్నా. సార్ మీరు ఇంజనీర్ కదా, మీరు క్యాలిక్యులేటర్ లేకుండా, కంప్యూటర్ లేకుండా మీ బిల్లులు కానీ మీరు చేయగలరా? అంటే ఇదివరకు ఎట్లున్నాయంటే ప్రతిదీ 3 into 6 అంటే టక్కన చెప్పేది. ఇప్పుడు అట్లా లేదు సార్. ప్రతి వాళ్ళు మళ్ళీ క్యాలిక్యులేటర్ చేసుకోవాలి, వాళ్ళు చెప్పాలి. ఆ స్టేజ్ మీరు ఆ కాన్సన్ట్రేషన్ మీకు వచ్చిందా? అంటే మీరు చేయగలరా? మేము అంటే వేరే అనుకోకండి, దట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీరు బిల్లులు గిట్ చేయాలి కదా సార్. చేయాలి అన్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండాలి. క్యాలిక్యులేటర్ కానీ కంప్యూటర్ కానీ ఏది కానీ ఫాస్ట్ కోసమే అవి ఉన్నాయి సార్. అంతే, ఫాస్ట్నెస్ కోసం కంప్యూటర్లు ఉన్నాయి, క్యాలిక్యులేటర్లు ఉన్నాయి. కానీ అవి లేకున్నా కూడా మనం అంటే ఇప్పుడు ఉన్న సిస్టమ్కు ట్యూన్ అవుతూ నీ బాడీ ఫిట్ సార్. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆత్మ దగ్గర సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మైండ్ దగ్గర సాటిస్ఫాక్షన్ ఉండదు. నువ్వు ఎంత సంపాదించినా కూడా, కోట్లు సంపాదిస్తున్నారు సార్, బాడీకి ప్రియారిటీ ఇయ్యరు, మైండ్కు ప్రియారిటీ ఇయ్యరు, పిల్లలకు కాదు, బిజినెస్ 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 అని సంపాదన మీద పడుతున్నారు తప్ప బాడీకి. ఇప్పుడు మోడీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. అన్ని పిఎం పొజిషన్లో ఉండి ఎప్పుడు నవ్వుతూ ఎప్పుడు బాడీ ఫిట్గా ఉంచుకుంటున్నాడు అంటే ఆయన ప్రోగ్రామింగ్ అట్లా ఉంది. మార్నింగ్ 4:30కి లేచి ఒక 1 hour యోగా చేస్తాడు, 1 hour మెడిటేషన్ చేస్తాడు. చేస్తే ఏమవుతుంది? ఆయన బాడీ ఫిట్గా ఉంటుంది, ఆయన మైండ్ ఫిట్గా ఉంటుంది. చేసే పని చాలా అంటే ఫాస్ట్గా చేయొచ్చు. నీ మైండ్ ఫిట్గా ఉండి బాడీ ఫిట్గా ఉంటే నువ్వు చాలా ప్రతి పని ఫాస్ట్గా చేయొచ్చు. ఇంటి పని కావచ్చు, బయట పని కావచ్చు, ఆఫీస్ కానీ. డిసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. నేను ఎన్ని ఆర్గనైజేషన్లు చేస్తున్నా కూడా అక్కడ ఏ టైంలో చేయాలో అది ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ పోతా. ఎప్పుడు నేను అలసిపోను. మార్నింగ్ 5కి 4కే లేచినాక పడుకునే 10 వరకు కూడా ఎప్పుడూ అలసిపోయిన ఫీలింగ్ ఉండదు నాకు. నేను అలా నా ఆలోచన విధానం అట్లుంటుంది. నెగటివ్ ఆలోచన ఉంటే ఇప్పుడు మంది అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన ఎనర్జీ తగ్గుతుంది. వేరే వాళ్ళ ఇప్పుడు న్యూస్ వింటావు, న్యూస్ ఏమొస్తుంది? అన్ని నెగటివ్ న్యూసే. సీరియల్స్ నెగటివే, టీవీ అంటేనే నెగటివ్ అయిపోయింది. కాబట్టి అది ఎప్పటికీ నువ్వు దాంతోనే ఉంటున్నావు, నువ్వు కూడా నెగటివ్ తయారవుతావు. నేను టీవీకి చాలా దూరం ఉంటా. ఓన్లీ పేపర్లో మెయిన్ న్యూస్ చదువుతా. ఏమన్నా ఉన్నా కూడా వాయిస్ వింటా. ఏది
అది కూడా స్పిరిచువల్ నాలెడ్జ్ సంబంధించి. నా బాడీ ఎనర్జీ తగ్గించుకోను, నేను ఈ ఫుడ్ కొద్దిగా పెట్టుకుని ఒక పావు కిలో కూరగాయలు ఇంకా అవి పెట్టుకుంటే ఇది నాకు సరిపోతుంది అని నేను తాటించుకొని కూర్చుంటే అది నాకు ఎనర్జీ సరిపోతుంది. నేను ఎక్కువ వాటర్ తాగుతా. వాటర్లో కూడా H2O, వాటర్లో కూడా ఆక్సిజన్ ఉంది. టీలో ఉంది ఆక్సిజన్? చెప్పండి. కార్బన్సే, టీ షుగర్ కార్బన్స్. టీ అంటే టీ ఆకులలో ఏమున్నది? నికోటిన్ ఉంది. నువ్వు అంటే టీని ప్రేమిస్తున్నావు, వాటర్ని ప్రేమిస్తలేవు. వాటర్కు కృతజ్ఞత. వెనకట వాళ్ళు ఏంటంటే వాటర్తోని కృతజ్ఞత ఉన్నారు, గంగమ్మ స్వరూపం అనుకున్నారు, ఫుడ్ దైవ స్వరూపం అనుకున్నారు. ఇప్పుడు మనం టేస్ట్ ఉంటే తింటావు, లేకుంటే లేదు. నువ్వు అంటే దాన్ని జడ్జి చేస్తున్నావు. ఫుడ్ను జడ్జి చేస్తే టీవీ ముందు కూర్చొని ఫుడ్ తింటావు. అంటే టీవీ ఈజ్ ద నీకు ప్రియారిటీ, ఫుడ్ ప్రియారిటీ కాదు. అప్పుడు ఫుడ్ ఏమనుకుంటుంది? నేను ప్రియారిటీ కాదు కాబట్టి నా ఎనర్జీ నీకు ఇవ్వట్లేదని విత్డ్రా చేసుకుంటుంది. అంటే ఫుడ్కు ఒక భూమాత స్వరూపం, అంటే పంచభూతాలలో ఒక్కటి. ఆ ఫుడ్కు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వవు. వెనుకటి వాళ్ళు ఎప్పుడు ఎవరితో మాట్లాడకుండా తిన్నారు. వాళ్ళు పక్క వాళ్ళతో మాట్లాడరు కాదు, ఫుడ్తోని మాట్లాడిన్లు, నీళ్లతోని మాట్లాడిన్లు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఫుడ్ థెరపీ అయింది, వాటర్ థెరపీ అయింది. ఏ పక్క వానికి బాగా లాభం వచ్చినా వాడు టెన్షన్ పడలేదు. వాడు బిల్డింగ్లు కట్టుకున్నా వానికి దైవమే ఇచ్చిండు, నాకు ఇంతే ఇచ్చిండని సాటిస్ఫాక్షన్ అన్నారు. అంటే ఒక 50% ఆత్మతో నుండి 50% మైండ్తో ఉన్నారు కాబట్టి అప్పుడు వాళ్ళకి ఏ రోగం లేదు. ఇప్పుడు 100కి 100 వాళ్ళు ఆత్మ 0 అయిపోయి మైండ్ 100% ఉంది కాబట్టి మైండ్ ఆడిపించినట్టు ఆడుకుంటున్నాం కాబట్టి రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు మొత్తానికి మీరు టీవీ చూడొద్దంటారు, నాన్ వెజ్ తినొద్దంటారు, ఆర్గానిక్ ఫుడ్డే తినమంటారు. ఇవి ఈ కాలంలో సాధ్యమేనా? సాధ్యమే అనుకుంటే మనం ప్లానింగ్ సార్, డే ప్లానింగ్ చేసుకోవాలి. నువ్వు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు, ఈ డేలో ఏం పనులు చేయాలి, ఏం ఫుడ్ తీసుకోవాలి అనేది డే ప్లానింగ్ ఉండాలి సార్. అయితే నాన్ వెజ్ తింటే రజో గుణాలు తమో గుణాలు వస్తాయి, అంటే మైండ్కు స్ట్రెంత్ వస్తుంది. సత్వగుణం తింటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ధ్యానం కుదరాలంటే సత్వగుణంతో ఉంటే ఈజీగా కుదురుతుంది సార్. సత్వగుణానం అంటే రామునికి సింబల్, రజోగుణం అంటే రావణాసురునికి సింబల్, తమో గుణం అంటే కుంభకర్ణునికి సింబల్. నువ్వు ఏమి కావాలో అది నువ్వు డిసైడ్ చేసుకో. అంటే అన్ని ప్రపంచంలో ఎప్పుడు బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది, రెండూ ఉంటాయి. యు ఆర్ ద సెలెక్టివ్ పర్సన్. నువ్వు ఏది తయారు కావాలో, ఏ బటన్ నొక్కాలో ఆ బటన్ నొక్కితే, నేను మా పిల్లలకు కూడా డాక్టర్ అవసరం రాలేదు. మా పిల్లలకు ఏం ఫుడ్ ఇవ్వాలో నేను సెలెక్ట్ చేసుకున్నా, డాక్టర్ని సెలెక్ట్ చేసుకోలేదు. నేను డాక్టర్ కూడా తెలియదు, నాకు డాక్టర్ అవసరం. ఎంతమంది పిల్లలు ఏం చదువుతారు సార్, ఏం చేస్తుంటారు? మాకు 2 పిల్లలు. బాబు చైతన్య తేజ ఇప్పుడు ఇటలీలో ఉన్నాడు. వాడు బీటెక్. వాని కాలేజీలో టీ తాగనోడు, కూల్ డ్రింక్ తాగనోడు ఎవడు అంటే మా బాబు చైతన్య తేజ. ఇప్పటి వరకు డాక్టర్ అవసరం లేదు. అంటే చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ మా వాడు. కోడలు కూడా అంతేనా? అంటే ఇంకా మ్యారేజ్ కాలే. ఓకే. పాప కూడా వెజిటేరియనే. ఓకే ఓకే. మొదటి నుంచి పిల్లల్ని అట్లా ట్యూన్ చేసాము. టీ మా ఇంట్లో టీ వాడము, ఫ్రిడ్జ్ ఉండదు, కుక్కర్లు ఉండయి. కుక్కర్ల వల్ల హాట్ టెంపరేచర్లో విటమిన్స్ చనిపోతున్నాయి, ఫ్రిడ్జ్లో లో టెంపరేచర్లో విటమిన్లు చనిపోతున్నాయి. నువ్వు 10 రకాలు తిన్నా అందులో పోషకాలు లేవు. ఆ పోషకాలు ఉన్నాయా లేవా గమనిస్తలేవు. రుచులు కావాలి నీకు సరి అయిన అసలు ఆకలే కావట్లేదు. నువ్వు 5 కిలోమీటర్లు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో వాకింగ్ చేసినాక వచ్చి చూడు, అప్పుడు ఏది పెడితే అది తింటావు. అప్పుడు నీకు నిజమైన ఆకలి కావట్లేదు. అంటే ఆకలి దొంగ ఆకలి అవుతుంది చెప్పాలంటే. జనాలందరికీ దొంగ ఆకలే. వాకింగ్ చేసి వచ్చి ఫుడ్ అప్పుడు టేస్ట్ చూడమనండి, అప్పుడు టేస్ట్ ఉంటే తింటామనండి. ఎట్లున్నా తింటారు వాళ్ళు. ఓకే సార్, మెడిటేషన్ గురించి బాగా చెప్పారు. ఇప్పుడు 12th రోజు ప్రోగ్రామ్ ఉన్నదన్నారు కదా, ఎవరు వస్తున్నారు, వారు ఏం చెప్తారు? ఇప్పుడు అంటే ఎవరైనా మాలాంటి వాళ్ళు వస్తే మాకు ఫ్రీగానే రావచ్చా? ఆ ప్రెమిసెస్ ఎక్కడ, అది కూడా చెప్పండి మా ప్రేక్షకులకు. మేము ప్రతి సండే హ్యాపీ సండే జరగాలి అని వెజిటేరియన్ భోజనాలతోని ధ్యానం ఉచితంగా వాయుపుత్ర పిరమిడ్ సెంటర్, కాపువాడ, భద్రకాళి గుడి దగ్గర ఉంటుంది. ఆ సెంటర్కు ప్రతి ఆదివారము 6 to 8:30 ధ్యానం చెప్తాము, జ్ఞానం ఇస్తాం, ఆత్మ జ్ఞానం ఇస్తాం, భోజనం కూడా ఉచితంగా ఇస్తున్నాం.
ప్రతి ఆదివారము. ఇప్పుడు పౌర్ణమి ధ్యానం బుధవారము 12వ తారీఖు పౌర్ణమి ధ్యానం కోసము. అంటే పౌర్ణమి రోజు ఏంటంటే ఇంకా ఎక్కువ ఎనర్జీస్ వస్తాయి. అమావాస్య పౌర్ణమి రోజు ఆ రోజు చేసిన ధ్యానం ఇంకా డబుల్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి పౌర్ణమి ధ్యానం 1 గంట సేపు అందరు కూర్చుంటే చాలా చాలా డిసీజ్ అక్కడికి వచ్చి ధ్యానం చేసినా కూడా చాలా డిసీజులు తగ్గుతున్నాయి. కాబట్టి మేము ధ్యానానికి అంటే కట్ట కళాధర్ రెడ్డి హిమాలయ యోగి, ఆయన హిమాలయాస్లో ధ్యానం చేసి విపස්සన ఇంకా వేరే వేరే అన్ని సద్గురు అన్ని ఆర్గనైజేషన్లో పనిచేసి ఇప్పుడు ధ్యాన క్లాసులు చెప్తున్నాడు. ఆ బుధవారం రోజు ఆయనకు మాకు గెస్ట్గా వస్తున్నాడు కట్ట కళాధర్ రెడ్డి కరీంనగర్. ఆయన అంటే బుధవారం ఈవినింగ్ 5 to 9 o'clock ధ్యానం క్లాస్ ఉంటుంది. 1 hour మెడిటేషన్, 3 hours క్లాస్ ఉంటుంది. కాబట్టి అందరూ రావచ్చు. హన్మకొండ, వరంగల్ ఎక్కడి వాళ్ళైనా కూడా ధ్యానం నేర్చుకోవడానికి రండి. మేము ధ్యాన పత్రికలు ఇస్తాం, ధ్యాన పుస్తకాలు ఉంటాయి, అన్నీ ఉచితంగా ఇస్తాం. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోండి. ప్రతి ఆదివారము రావచ్చు. ఈ పౌర్ణమి ధ్యానం ప్రతి పౌర్ణమికి ధ్యానం ఉంటుంది, ప్రతి అమావాస్యకు ధ్యానం ఉంటుంది, ప్రతి ఆదివారము ధ్యానం ఉంటుంది. అన్ని ఈవినింగ్ పెడుతున్నాం అందరికి అనుకూలంగా ఉండడానికి. ఈ అవకాశం వాడుకొని అంటే నేను ప్రతి క్షణము ప్రతి డే హ్యాపీ డేనే. ప్రతిరోజు నేను బర్త్డే చేసుకుంటున్నా. ప్రతి అవర్ ఎంజాయ్. లైఫ్ ఈజ్ సెలబ్రేషన్. రోగాలతోని నొప్పులతోని ఉండడానికి మనిషి అన్నోడు రాలేదు. అది గుర్తు తెచ్చుకో. చెప్పే విద్య ఆత్మ విద్య ఉంటే నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దూరం పెట్టి హ్యాపీగా ఉండే శక్తి వస్తుంది. ఐ ఆమ్ ద ఎగ్జాంపుల్ నేను. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వాడుకోండి. అందరూ వెల్కమ్. పౌర్ణమి ధ్యానం వాయుపుత్ర పిరమిడ్ సెంటర్, కాపువాడ, వరంగల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.